హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా, హెల్తీగా, కమ్మగా అప్పటికప్పుడు చేసుకునే సోరకాయ దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా హెల్తీగా వారంలో ఒక్కసారి చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. బరువు తగ్గాలనుకున్న వారికి, లేదంటే డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఈ దోశల్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. 2 తినేవాళ్ళు 4 తింటారు, అంత బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా సోరకాయ దోశలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ హెల్తీగా చేయడానికి బ్రౌన్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల దోశకు మంచి కలర్ వస్తుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు, లేదంటే బద్ద మినపప్పు అయినా వేసుకోవచ్చు. కొలతలు నేను ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. మార్నింగ్ లేవగానే అప్పటికప్పుడు ఇలా మనము నానబెట్టుకున్నామంటే టిఫిన్ టైంకి పిండి రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను సొరకాయ తీసుకున్నానండి, పెద్ద సొరకాయ. దాంట్లో నుంచి ఒక పావు దాకా తీసుకొని పైన ఇలా చెక్కు తీసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. సోరకాయతో దోశలు, వడలు చాలా చేశానండి. మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే మీరు ఛానల్లో వెళ్ళి చూడొచ్చండి టైం ఉంటే. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, స్నాక్స్ రెసిపీస్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఇలా పైన తొక్క తీసేసుకున్న తర్వాత చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. హెల్దీగా ఇలా రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా ఇలా హెల్దీ దోశలు చేసుకొని తినండి, కమ్మగా ఉంటాయండి. ఇక్కడ నేను ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ బియ్యము, పచ్చిశనగపప్పు, మినపప్పు బాగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పప్పుల్ని, బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ మీకు ఏమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా మొత్తం బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకొని నానబెట్టుకున్న బియ్యం వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటరే వేసుకొని ఒక పచ్చిమిరపకాయ తుంచి వేసుకోవాలి. ఒక ఇంచ్ అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ముందుగా అయితే మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, దాంట్లో నుంచి 2 కప్పుల సోరకాయ ముక్కలు వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల సొరకాయ ముక్కలు కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ముక్కలన్నిటిని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అవసరం పడితే వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే సోరకాయలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు దాకా వాటర్ని మిక్సీ జార్ కడిగి వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. మీకు దోశకు ఒకవేళ మంచి కలర్ రావాలంటే 1 టీ స్పూన్ దాకా షుగర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు. హోటల్ స్టైల్లో రావాలంటే ఇలా వేసుకోవచ్చు, ఎక్కువ కలర్ వస్తుందండి షుగర్ వేసుకుంటే. మూత పెట్టేసి ఒక అరగంట నుంచి గంట పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈనో, వంట సోడా ఏమీ అవసరం ఉండదండి దోశలకైతే. ఇప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలను మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి. హోటల్ స్టైల్లో వస్తుందండి ఈ చట్నీ అయితే, చాలా సూపర్గా ఉంటుంది. ఇలా లైట్గా కలర్ వచ్చిన తర్వాత మనము పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి, ఇలా రోస్ట్ చేసుకుంటే చట్నీ టేస్ట్ పోతుంది.
ఇక్కడ 15 నుంచి 20 దాకా కరివేపాకు ఆకులు వేసుకొని ఆయిల్ ఏమీ వేయకుండా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా క్రిస్పీగా వేయించుకోవాలండి. కరివేపాకును కూడా ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ముందుగా మనము వేయించుకున్న పల్లీల్లో వేసుకోవాలి ఈ కరివేపాకు ఆకులను కూడా. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము ఒక పావు కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో మీకు రుచిని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. నేనైతే 4 వేసుకున్నాను. దీనికి కలర్ చేంజ్ అయ్యి ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా ఉడికి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి. పల్లీలతో పాటు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. ఎందుకంటే హోటల్ చట్నీ ఎలా ఉంటుందో అదే విధంగా గ్రైండ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని బౌల్లోకి వేసుకోవాలి. అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరీ చట్నీని పల్చగా చేసుకోవద్దు. దీంట్లో ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను పోపు వేసుకున్నానండి. నార్మల్గా రెగ్యులర్గా వేస్తాం కదండి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకొని ఆ పోపుని చట్నీలో వేసుకోవాలి. చూడండి ఇలా పిండి కన్సిస్టెన్సీ ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను. చూడండి పిండి చాలా బాగా ఇలా పులిసినట్టు అవుతుందండి. గంట పక్కకు పెట్టుకుంటే మనకు చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లోలో ఉంచి 2 గరిటెల పిండి వేసుకొని మీకు ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. కావాలంటే దీంతో సెట్ దోశలైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్రిస్పీ దోశలే వేసుకుంటున్నాను. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచాలి. దోశ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. పెనాన్ని తిప్పుతూ మంచి కాల్చుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 అన్ని దోశలు వేసుకోవాలండి. నేను ఇక్కడైతే మరొక దోశ వేసి చూపిస్తున్నానండి. ఇలా మంచిగా కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 వేడిగా దోశలు వేసుకొని నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా కమ్మగా చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా హెల్తీగా చేసుకునే ఈ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ చట్నీతో ఈ దోశ రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఈ దోశ రుచి చూస్తే రెగ్యులర్గా చేసిన దోశలు కాకుండా ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారండి. అంత హెల్తీగా చాలా రుచిగా ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.